కూడా. అలా సగం సగం ఒకటై 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 కడు కమ్మనైన కమనీయ రమణీయమైన పరమ పవిత్రమైన చరమ ఆది ఆధారమైన అన్యోన్య ఆశ్రిత అనన్య సంపృక్తిత అర్ధనారీశ్వరం అఖిల జగతికి శ్రీకారం. అంబ అర్ధభాగంగా తనువెల్లా విలసిల్లే సాంబ సదాశివ సాకార శోభాయమానత యుగ యుగాలకి రక్షణందించే యుగళ భవ్యత. మామూలుగా ఇవన్నీ 2-3 సార్లు చెప్పి వివరించడం ఉంటుంది అలవాటు. ఇప్పటికే చాలా సమయం అయింది, అత్యంత క్లుప్తంగా చెప్తున్నా. సాంబ సదాశివ సాకార శోభాయమానత యుగ యుగాలకి రక్షణ అందించే యుగళ భవ్యత. ఇద్దరు కలిసి ఉంటాం. వాక్కు అర్థము వేరు వేరు కాలేనట్లుగా ఒకటిగా ఒప్పుతూ రక్తి కట్టించేట్లుగా శిఖనఖ పర్యంతం. మీరు చాలా మందికి తెలిసే ఉంటుంది, మనుషులకి నఖశిఖ పర్యంతం అంటాం, దేవుళ్ళకి శిఖనఖ పర్యంతం అంటాం. ఇంత గొప్ప ఆయన దగ్గర ఆధ్యాత్మిక విశేషాలు నేను మాట్లాడటం ఒక రకంగా దుస్సాహసం. కాకపోతే కొంత సాధన చేసి తెలుసుకున్నాను కాబట్టి ధైర్యంగా చెప్తున్నాను. వాక్కు అర్థము వేరు వేరు కాలేనట్లుగా ఒకటిగా ఒప్పుతూ రక్తి కట్టించేట్లుగా శిఖనఖ పర్యంతం శివ సుందర సత్యంలా అనాదిగా అందరికీ బ్రతుకు బాటలు అందించే దుర్లభ స్ఫూర్తిమంతం అర్ధనారీశ్వర తత్వం. అది ఆది దంపతుల జగదాధార వరదీప్తి. అది ఒకరికొకరు అంటే ఏమిటో నేర్పే శివశక్తి. అది సమస్త అర్థాల సమభావనల సువ్యక్తి. అది యుగాలు మారిన జగాలు మారిన చెరగని తరగని ఆత్మీయ బంధ ప్రబోధ శుద్ధి. తనువుల మనసుల ఆత్మల ఏకానుసంధం. అది వసివాడని లాలిత్యాల మనోహర బంధం. అది జీవాత్మలన్నిటికీ చిరంతన చింతనాసుధ. అది లోకాలన్నిటికీ విధ విధ ప్రబోధన విధ విధ ప్రచోదన స్ఫూర్తి. అది విధ విధ ప్రచోదన స్ఫూర్తి. అది అర్ధనారీశ్వరం అమేయం అజరం అమరం. అర్ధనారీశ్వరం ఆద్యంతం అనురాగ రాగయుతం. అర్ధనారీశ్వరం అందాల అనుబంధాల జుగల్బంది. దేవుడు సరదాగా కొన్ని పదాలు వాడతాందే. అర్ధనారీశ్వరం అందాల అనుబంధాల జుగల్బంది. అర్ధనారీశ్వరం ఐహిక ఆముష్మిక శృతిలయాత్మక చరితార్థత. అర్ధనారీశ్వరం వందే శివం వందే శివం